కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. దానియేలు 2వ అధ్యాయము 1వ వచనము. నెబుకద్నెజరు తాను ఏలుబడి అందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. మొదటిగా మనం చూస్తుంది రాజు విచారము. రెండోదిగా మనం చూస్తుంది రాజు స్వప్నము. తనకేమొచ్చిందట? స్వప్నం వచ్చిందంట. ఆ స్వప్నము తన్నేం చేసింది? ప్రశాంతత లేకుండా చేసింది. ఇప్పుడు స్వప్నము తనకు వచ్చినప్పుడు, తనకు నెమ్మది లేక నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు తాను ఏం చేశాడో చూద్దాం రండి. 2వ వచనము 2వ అధ్యాయము. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులముంది ఉన్నాను అనగా, కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియచేసేదము. రాజు అంటున్నాడు, నేను దానిని మరిచిపోతిని, కానీ కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తినీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. దానియేలు 2వ అధ్యాయము 10వ వచనము. అందుకు కల్దీయులు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు, అధికారియు, శకుని గాని యొద్దను, గారడీ విద్య గలవాని యొద్దను, కల్దీయుల యొద్దను ఇట్టి సంగతి విచారింపలేడు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక, అనగా దేవునితో సంబంధము కలిగిన వారు కాక దీనికి ఎవ్వడూ కూడా జవాబు చెప్పలేడు. ఇండైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మేము శకునగాండ్రము, మేము మాంత్రికులము, మేము గారడి విద్య గలవారము, మేము కల్దీయులము, కానీ దేవునితో కనెక్షన్ ఉన్నవారి మాత్రము మేము కాదు. ఈరోజు నీకున్న సమస్య తీర్చగలిగింది కేవలము దేవుని చేత అపాయింట్ చేయబడిన వారి వల్లే సాధ్యము. తేల్చి చెప్పేశారు, ఇది మనుషుల వల్ల సాధ్యం కాదు. రాజా, నీకు వచ్చిన సమస్యకు పరిష్కారం మనుషుల వల్ల కాదు, మనుషులు కలిగి ఉన్న మాయోపాయాల వల్ల కాదు, వాళ్ళు చేసినటువంటి కొన్ని మాయ విద్యల వల్ల పొందుకున్న శక్తుల వల్ల కూడా ఇది సాధ్యం కాదు. కేవలం దేవతలే వచ్చి చేయాల్సిందే. అంటే అర్థం ఏమిటి? దేవుని చేత ఏర్పరచుకున్నబడిన, దేవుడు అపాయింట్ చేసుకున్న వారి ద్వారానే ఇది సాధ్యము. అప్పుడు నెబుకద్నెజరుకు ఎంత కోపం వచ్చిందంటే, చూడండి ఏమంటున్నాడు 12వ వచనము. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాను. అయితే మీరు నాకు ఇంకెందుకు? టైం వేస్ట్, తిండి వేస్ట్. ఇంకా మీరు నాకెందుకు? మీలాంటి వాళ్ళు ఎందుకు? ఎస్ సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించు. మనిషి తను సమస్యల గుండా వెళుతున్నప్పుడు, కష్టాల గుండా వెళుతున్నప్పుడు, ఒత్తిడి గుండా వెళుతున్నప్పుడు, మానసిక శారీరక బలహీనతల గుండా వెళుతున్నప్పుడు
అతనికి కావలసిన పరిపూర్ణమైన పరిష్కారము శకునగాండ్ర వల్ల కానీ, మాంత్రికుల వల్ల కానీ, గారడీ విద్య వల్ల వారు కానీ, ఈ కల్దీయుల వల్ల కానీ సాధ్యము కానప్పుడు ఎందుకు వాళ్ళు? ఆనాడు నెబుకద్నెజరు ఒక సత్యాన్ని గ్రహించాడు. ఏమిటి? వీళ్ళని నమ్ముకొనేగా ఇప్పటి వరకు నేను ఏదో చేసేస్తారని చెప్పి, నాకేదో అండగా నిలబడతారని చెప్పి, కష్టం వస్తే నాకు తోడుగా ఉంటారని, నాకు చక్కని సమాధానం ఇస్తారని చెప్పి నేను నమ్మి ఇప్పుడు ఏమయ్యాను? మోసపోయాను. రాజు గ్రహించాడు, నేను మోసపోయాను. ఎవరిని నమ్మి? మాంత్రికులను నమ్మి. ఎవరిని నమ్మి? శకునగాండ్రులను నమ్మి. ఎవరిని నమ్మి? గారడీ విద్య గల వారిని నమ్మి. ఎవరిని నమ్మి? ఈ కల్దీయుల విద్య కలిగిన వారిని నమ్మి నేను మోసపోయాను. ఒక రాజు అప్పటి వరకు భ్రమలో జీవించాడు. ఎంతమంది ఈరోజు పెద్ద పెద్ద అధికారులే, పెద్ద పరిపాలన చేసేవాళ్లే, బాగా డబ్బున్న వాళ్లే, మహాజ్ఞానులుగా కనపడుతున్న వాళ్లే ఇలాంటి శకునగాండ్ర దగ్గరకు వెళ్ళి, ఇలాంటి మాంత్రికుల దగ్గరకు వెళ్ళి, ఆయన ఏదో చేస్తాడంట, ఆయన ఏదో చెప్తాడంట, ఈయనేదో ఇస్తాడంట, అదేదో కట్టుకోవాలంట, ఇలా చెప్పే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళేదో చేస్తారని చెప్పి అయ్యో మోసపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇలాంటి మాయ చేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళి డబ్బులు పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? దయచేసి గమనించండి. ఆనాడు రాజు గ్రహించింది ఏమిటంటే వీళ్ళ వల్ల ప్రయోజనము లేదు. ఇప్పటి వరకు నేను భ్రమలో జీవించా, ఇప్పటి వరకు వీళ్ళేదో చేస్తారనుకున్నా, ఇప్పటి వరకు వీళ్ళ వల్ల ఉపయోగం అనుకున్నా, ఇప్పుడు తేలిపోయింది వీళ్ళ వల్ల ఉపయోగము సున్నా. నెబుకద్నెజరు గ్రహించాడు, వీళ్ళ వల్ల ఉపయోగము సున్నా. నువ్వు గ్రహిస్తే ఎంత బాగుంటుంది, నువ్వు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. మనిషి కలిగి ఉన్న సమస్యకు కేవలము మనిషిని సృష్టించిన దేవుడు మాత్రమే పరిష్కారాన్ని సంపూర్ణంగా సూచించగలడని, అనుగ్రహించగలడని గ్రహిస్తే ఎంత బాగుంటుంది. రాజు శాసనం చేశాడు, మీరు ఒకవేళ నా కలభావం చెప్పకపోతే చంపి పడేస్తా. 4 రాజు యొక్క ఆగ్రహము. రాజట అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. రాజు యొక్క ఆగ్రహము. ఆర్డర్ ఇచ్చేశాడు. ఏమని? ఇలాంటి మాయగాళ్ళు ఉండడానికి వీల్లేదు. నాలాంటి రాజునే వీళ్ళు మోసం చేసేశారే. అసలు సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం చూపించండి నాయన, మీరున్నారు కదా నాకని చెప్పి ఈ మాంత్రికులను, ఈ శకునగాండ్రను, ఈ గారడీ విద్య వాళ్ళను పిలిపిస్తే వాళ్ళు చేతులు ఎత్తేశారు. మా వల్ల కాదు. అయితే మీరు నాకెందుకు? ఇంకా ఎందుకు? మీరు ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? మనుషుల్ని మాయ చేయడం తప్ప, నాలాంటి వాళ్ళని మోసం చేయడం తప్ప. రాజు అత్యాగ్రహము గలవాడై ఆజ్ఞ ఇచ్చేశాడు. ఏమని? చంపేయండి అని. అసలు ఇలాంటి వాళ్ళు బ్రతకడం వేస్ట్ అని, వీళ్ళని చంపేయండి అని బబులోను రాజు ఆజ్ఞాపించేశాడు. రాజు యొక్క ఆగ్రహము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాస్తవంగా ఆ దేశంలో ఉన్నటువంటి గారడీ వాళ్ళు ఒక్కసారి మొదటి అధ్యాయం 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండు శకునగాండ్ర కంటెను, గారడీ విద్య గలవారందరి కంటెను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. మరి వీళ్లకు ఎందుకు రాజుగారి యొక్క భవనంలోనికి ప్రవేశము రాలా? ఎందుకు దానియేలును, శద్రకును, మెషకును, అబేద్నెగోను పిలిపించలా? కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ శకునగాండ్రు సంవత్సరాలుగా అక్కడ సెటిల్ అయిపోయారు. ఈ గారడీ విద్య చేసేవాళ్ళు, ఈ మాంత్రికులు ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయారు.
చేతగాని వాళ్లే, ఒట్టి దద్దమ్ములే, కానీ సెటిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో పాపం నిన్నే వచ్చేశారు. నిన్నే వచ్చారు. నిన్న వచ్చినటువంటి పాపం దానియేలును, షద్రకు, మెషకు, అబేద్నెగోని ఈ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఏం చేశారంటే పాపం తొక్కేశారు. చాలాసార్లు ఇది ఆఫీసులో జరుగుతూ ఉంటుందిగా, చాలాసార్లు మన జీవితంలో ఇట్లాంటి అనుభవం గుండా వెళ్లాల్సి ఉంటుందిగా. చేత కాకపోయినా, ఉపయోగం లేకపోయినా అనుభవాన్ని ముందు పెట్టుకొని నేను సీనియర్ని అని చెప్పి, నేనే ముందుండాలని చెప్పి తెలివైనటువంటి పాపం చిన్నవాళ్లను, తెలివైనటువంటి జూనియర్స్ని, తెలివైనటువంటి యాక్టివ్గా ఉండి నిన్నగాక మొన్న జాయిన్ అయిన వారిని అసలు దగ్గరికి రానివ్వరుగా, వాళ్ళని తొక్కేస్తారుగా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, మా ఆఫీసులో నేను చాలా చురుగ్గా ఉంటా, చాలా కష్టపడి పనిచేస్తా, వాళ్ళు ఇచ్చిన పని మిగిలిన వాళ్ళు 4 గంటలు చేస్తే నేను గంటలో చేసేస్తా, వాళ్ళు 3 రోజులు పనిచేస్తే 1 డేలో పనిచేసేస్తా. కానీ విచిత్రం ఏమిటంటే నన్ను తొక్కేస్తూనే ఉంటారు. నన్ను అసలు బయటికి రానివ్వరు. నా గురించి కనీసం మా పై యజమానికి, మా అధికారికి తెలియనివ్వరు. నేను కష్టపడి పనిచేస్తే వాళ్ళు సంతకాలు పెట్టి చేసేశాం. ఎవరు చేశారట? సార్, మీరు చెప్పిందంతా చేసేసాం సార్. అదేంటి 4 డేస్లో చేయాల్సింది 1 డేలో చేసేసారేమిటి? బాగా ఇంప్రూవ్ అయ్యాం సార్, బాగా చేసేసాం సార్. పై అధికారుల దగ్గరకు వెళ్ళి ఏం సంపాదించుకోవాలి? ఫేవరిజం సంపాదించుకోవాలి. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళను పైకి రాకుండా చేయాలి. ఎంతో కొంత ఇలాంటి కుట్ర ఆనాడు జరిగింది. ఉన్నటువంటి శకునగాండ్ర కంటే, ఉన్నటువంటి గారడి విద్య గల వారి కంటే దానియేలుకు 10 రెట్లు ఎక్కువ ఉంది. కానీ కళ భావాన్ని దానియేలు కానీ, షద్రకు, మెషకు, అబేద్నెగో కానీ చెప్పలా. ఎందుకు వాళ్ళు చెప్పలేదంటే, దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు రాజు భవనంలో నివసించటంలా, వారు ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోట నివసిస్తున్నారు. రాజుగారు పిలిచినప్పుడు వీళ్ళే పరుగుపరును వచ్చేశారు. కానీ ఎక్కడో నివసిస్తున్నటువంటి దానియేలుకు, షద్రకు, మెషకు, అబేద్నెగోకు వాళ్ళు చెప్పమాకండి, ఈ విషయం వాళ్ళు చెప్పమాకండి, మేము చూసుకుంటాం, మేము ఉన్నాంగా, 30 సంవత్సరాలుగా మేము ఉన్నాం, ఆ బచ్చాగాళ్ళకి ఏం చెప్పమాకండి అని చెప్పి పాపం వాళ్ళకి ఏమీ చెప్పనివ్వలా. ఎందుకని? వాళ్ళు ఎక్కడో ఒక మూల ఏదో ఒక ఇంట్లో ఉంటున్నారు. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్, ఎక్కడో ఒక మూల ఒక ఇంట్లో ఉంటున్నారు, మీకు ఏమన్నా టెలిగ్రామ్ వచ్చిందా? నాకు టెలిగ్రామ్ రాలా, బైబిల్లో ఉంది, చూద్దాం రండి. 2వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి, దానియేలు ఎక్కడో ఒక ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఈ విషయం కాస్త దానియేలు వరకు రానివ్వల. ఎందుకని? మొదటిగా రాజు ఎవరిని నమ్మాడంటే ఈ 4 నమ్మాడు, 4 దిక్కుల్ని నమ్మేశాడు. ఈ 4 దిక్కులు ఉన్నటువంటి వీళ్ళని నమ్మి వాళ్ళ మీద ఆధారపడ్డాడు. అతనుకున్న టెన్షన్ ఎంత ఎక్కువగా ఉందయ్యా అంటే, అసలు దానియేలు అనేటటువంటి, షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటటువంటి కుర్రవాళ్ళు, జంసు లాంటి, కత్తుల్లాంటి కుర్రోళ్ళు ఉన్నారుగా, వాళ్ళేరయ్యా అని అడిగేటటువంటి ఆలోచన కూడా ఈ నెబుకద్నెజరుకి రాలా. ఎందుకని? అంత టెన్షన్లో ఉన్నాడు. దయచేసి గమనించండి. నీతిగా జీవిస్తున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? అయితే నీ ఆఫీసులో నిన్ను తొక్కేస్తున్నారా? నువ్వు ఎంత కష్టపడుతున్నా గుర్తింపు లేకుండా నీ పైవాళ్ళు చేస్తున్నారా? అయితే వినండి, ఆ రోజు వాస్తవంగా వాళ్ళు అనుకున్నారు, దానియేలును, షద్రకు, మెషకు, అబేద్నెగోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మనమే వెళ్ళిపోయి మొత్తం సెటిల్ చేసేసామంటే మనకే పేరు వస్తుంది, వీళ్ళు అక్కడే ఉండిపోతారు అని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగింది ఏమిటంటే, వీళ్ళు ఒట్టి వేస్ట్ క్యాండిడేట్స్ అని, వీళ్ళ వల్ల ఉపయోగమే లేదని, ఆ రాజ్యానికి ఏదైనా ఉపయోగం ఉంది అంటే అది కేవలము దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వల్ల మాత్రమేనని నిరూపించబడింది. సో దిగులు పడమాకండి. మీరు నిన్నగాక మొన్న కంపెనీలో జాయిన్ అయ్యారని, నిన్నగాక మొన్న కాలేజీలో జాయిన్ అయ్యారని, నిన్నగాక మొన్న వ్యాపారం చేయడం మొదలు పెట్టారని,
అప్పటికే అనుభవం ఉన్నవాళ్ళు, అప్పటికే సీనియర్లుగా ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని దిగులు పడమాకండి. నా ప్రభువు మిమ్మల్ని అణిచివేసే ప్రయత్నం చేసేవారు వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళో, ఎంత చేతగాని దద్దములో నిరూపించే రోజు ఒకటి రాబోతుంది. అంతేకాదు, నీ అవసరం ఎంతో, నీ వాల్యూ ఎంతో, నువ్వు ఎంత తెలివైన వాడివో తెలివైన దానివో, నీ వల్ల నువ్వు పనిచేస్తున్న కంపెనీకి ఎంత ఉపయోగమో నీ పైన ఉన్నటువంటి అధికారులకు దేవుడు తెలియచేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. అదే జరిగింది అక్కడ. దానియేలు, షద్రకు, మెషక్కు, అబేద్నెగో పాపం వాళ్ళకి ఇవేమీ తెలియదు. తెలిసిందల్లా ఏమిటంటే, బాబు దానియేలు అయిపోయింది. ఏమైంది? నీ పని, మీ ఫ్రెండ్స్ పని అయిపోయింది. ఎందుకని? చంపివేయబడుతున్నారు. అదేమిటి? ఎందుకు మేము చంపబడాలి? అదుగో రాజుకు కల వచ్చిందంట, ఆ కల మర్చిపోయాడంట, భావం చెప్పకపోతే చంపేస్తాడంట. ఇదేమిటిది? కల రావటం ఏమిటి? కల మర్చిపోవడం ఏమిటి? భావం చెప్పకపోతే చంపేయటం ఏమిటి? ఒక నిమిషం ఆగండి నాయన, నువ్వు ఆగినా మేము ఆగినా ఆయన మాత్రం ఆగేలా లేడు, చంపేసేలా ఉన్నాడు. ఈ మాట చదివి నేను ముగించేస్తా. రండి 13వ వచనము. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకు బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు ఆర్యోకునకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుటకు ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకును అడుగగా, ఆర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. రాజు దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకున్నట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొండని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. బబులోను దేశాన్ని పరిపాలించే నెబుకద్నెజరు యూదా రాజ్యాన్ని పట్టుకున్నాడు, రాజును పట్టుకున్నాడు, ప్రజలను పట్టుకున్నాడు, పట్టణాన్ని పట్టుకున్నాడు, పరిశుద్ధ దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలను పట్టుకున్నాడు, పరిశుద్ధులైన యవనస్తులను పట్టుకున్నాడు. వాళ్ళను పట్టుకొని మీరు ఇక మీదట మా వలె జీవించాలి, మా దేవుణ్ణి సేవించాలి, అర్థమైందా అని చెప్పి శాసించాడు. దానియేలు ఒకే ఒక్కడు నిలబడ్డాడు. నేను నిన్ను కాదు సేవించేది, నీ రాజ్యాన్ని కాదు సేవించేది, రాజాది రాజును సేవిస్తున్నాను. నువ్వు నీ రాజ్యము మమ్మలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను నా దేవుడు మిమ్మలను మార్చే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు గొప్ప, నీవు నమ్మిన దేవత గొప్ప, నీ విశ్వాసము గొప్ప, లేక నేను గొప్ప, నేను నమ్ముతున్న దేవుడు గొప్ప, తేల్చివేసే రోజు రాబోతుంది. దానికే ఈ దర్శనము వచ్చింది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఆనాడు తన తల్లికి తండ్రికి దూరం చేయబడినప్పుడు, యవ్వన ప్రాయంలో యథార్థంగా జీవిస్తున్నటువంటి దానియేలు, షద్రకు, మెషక్కు, అబేద్నెగో బందీలుగా కొనిపోబడినప్పుడు, ఆ బందీలుగా గదుల్లో పడవేయబడినప్పుడు, రొట్టె ముక్కలతోనే కడుపు నింపుకుంటున్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎంతగా ద్రవించుంటాయి, ఎంతగా ఏడ్చుంటారు.
ఎందుకు ప్రభువా నీతిగా యథార్థంగా జీవిస్తే మాకు ఈ దుస్థితి అని దేవుణ్ణి ప్రశ్నించకపోయినా మానవ సహజంగా అల్లాడిపోయి ఉంటాడు. నా దేవుడు ఎప్పుడూ కూడా తప్పు చేయడు, నా దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయస్తుడు కాదు. రాజులను ప్రభావితం చేయడానికి, రాజ్యాన్ని తల్లక్రిందులు చేయటానికి దేవుడు ఆ యవనస్తులను బబులోను దేశానికి తీసుకొచ్చాడు. తను ఎందుకు వారిని అక్కడ తీసుకొచ్చాడో తన పనిని మొదలుపెట్టాడు. సహోదరుడా, సహోదరి, ఎందుకు దేవుడు నిన్ను ఈ పట్టణానికి తీసుకొచ్చాడో, ఎందుకు దేవుడు నిన్ను తన రక్షణలోనికి తీసుకొచ్చాడో, ఎందుకు దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని, పాప క్షమాపణను ఇచ్చాడో, ఎందుకు దేవుడు నిన్ను కల్వరి టెంపుల్కి నడిపించాడో త్వరలోనే దేవుడు నీకు తెలియచేస్తాడు. అలా తెలియచేసినప్పుడు నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకొని ఆయన ఏ రీతిగా జీవించాలని ఆశపడుతున్నాడో ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే దేవునికి మహిమకరంగా జీవిస్తావు. నీ పైన ఉన్నటువంటి అధికారులని ప్రభావితం చేసేవానిగా జీవిస్తావు. అన్య జనుల మధ్య రాజును గణపరిచేవో అద్భుతమైన సాధనంగా బ్రతకగలుగుతావు. రాజు యొక్క విచారము, రాజు యొక్క స్వప్నము, రాజు యొక్క శాసనము, రాజు యొక్క ఆగ్రహము, ఇప్పుడు రాజు యొక్క అనుగ్రహము. రాజు అనుగ్రహాన్ని చూపించాడు. సరే దానియేలు, టైం ఇస్తున్నా, ప్రార్థన చేసి కలభావాన్ని తెలియచేయి. ఏ రీతిగా దానియేలు ఆ కలభావాన్ని తెలియచేశాడో అలా కలభావాన్ని తెలియచేయటానికి ఏ స్టెప్స్ తీసుకున్నాడో, ఆ తర్వాత ఏం జరిగిందో రేపు సాయంత్రం మనం ధ్యానించబోతున్నాం. లెట్ us pray. ప్రతి ఒక్కరి తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైనటువంటి నీ సందేశాన్ని మరలా ఈ రాత్రి మాకు అందించినందుకు స్తోత్రాలు. నాయనా, రాజు ఆఖరికి ఒక సత్యాన్ని గ్రహించాడు. మనిషికి వచ్చే సమస్యలకు మనుషుల మీద ఆధారపడడం కంటే మనిషిని సృష్టించిన దేవుని వైపుకు తిరగడమే మేలు అని గ్రహించాడు. నాకిక శకులుగాండ్రు వద్దు, నాకిక గారడీ విద్య గల వాళ్ళు వద్దు, నాకు ఈ మాంత్రికులు వద్దు, ఏమిటి వీళ్ళ వల్ల ప్రయోజనం? రాజే గ్రహించాడు. సాటి మనుషులు కూడా గ్రహించటానికి సహాయం చేయండి. రాజువు నీవే, మహారాజువు నీవే, మహాజ్ఞానివి నీవే. నీ దగ్గర నుంచే మాకు సమాధానం వస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనుషులను మాయ చేసేటటువంటి మాయ విద్యల మీద ఆధారపడకుండా మేము జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను ఒక విగ్రహారాధికుణ్ణి. నా భార్య ప్రతి వారం కల్వరి టెంపుల్కి వస్తూ ఉండేది. నీవు నమ్మే దేవుడు నిజమైన దేవుడు కాదని నా భార్యతో నేను వాదించేవాడిని. ఒకసారి నా భార్య అనారోగ్యానికి గురైనప్పుడు నా భార్య బ్రతకటం కష్టమని డాక్టర్లు చెప్పారు. చివరికి ఒక హాస్పిటల్లో 3 లక్షలు ఖర్చు అవుతుంది, అయినా బ్రతుకుతుందనే గ్యారెంటీ లేదని చెప్పారు. ఆ సమయంలో నేను, యేసయ్య నీవే నిజమైన దేవుడు అయితే నా భార్యను బ్రతికించు అని వేడుకొని హాస్పిటల్కు వెళ్ళగా దేవుడు అద్భుతంగా అన్ని నార్మల్ రిపోర్ట్స్ని ఇచ్చాడు. తద్వారా నేను నిజమైన దేవుడిని తెలుసుకొని, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ప్రతి వారం నా భార్యతో పాటు కల్వరి టెంపుల్కు వస్తూ కృతజ్ఞతగా కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరిచాను. ఇట్లు సోదరుడు రామ్మోహన్ రావు ఈ సాక్ష్యాన్ని పంపిస్తూ ఉన్నారు. మరొక అద్భుతమైన సాక్ష్యం. అతనేమో అన్యుడు, ఆమెమో ఆత్మీయురాలు. వీళ్ళిద్దరి మధ్య ఆత్మీయ పోరాటం. నీ దేవుడు నిజమైన దేవుడు కాదు అని చెప్పి వాదిస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు భార్య అనారోగ్య పరిస్థితి గుండా బ్రతకటమే కష్టంగా ఉన్నటువంటి సమయంలో తను ప్రార్థన చేశాడు. నాయనా, నువ్వు నిజమైన దేవుడు అయితే నా భార్యను బ్రతికించు. దయచేసి గమనించాలి సహోదరులు, సహోదరులు, నా ప్రభు ఎక్కడా చెప్పలా కేవలము క్రైస్తవులు మాత్రమే ప్రార్థన చేస్తే వింటానని. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఎవ్వరు ప్రార్థన చేసినా ఆయన వింటాడు, జవాబిస్తాడు. చెప్పండి మీ స్నేహితులకు, చెప్పండి మీ బంధువులకు, కష్టంలో, కన్నీటిలో,
అనేక సమస్యల్లో, అనారోగ్యంలో అల్లాడిపోతున్న వారికి చెప్పండి. యేసయ్యకు ప్రార్థన చేసి చూడండి. యేసయ్యను అడిగి చూడండి. యేసు నామములో విజ్ఞాపన చేసి చూడండి, లేక అడిగి చూడండి. దేవుడు తప్పక జవాబిస్తాడని చెప్పండి. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. తన భార్యను బ్రతికించాడు. అప్పటి నుంచి తాను కూడా కల్వరి టెంపుల్కి కుటుంబంగా రావటం మొదలుపెట్టి ప్రభువును విశ్వసించి తన జీవితాన్ని దిద్దుకున్నాడు. అంతేకాకుండా ఒకప్పుడు యేసు దేవుడు కాదు అని చెప్పిన ఇతడే ఈ సహోదరుడు రామ్మోహన్ రావు గారే ఇప్పుడు యేసే దేవుడు అని చెప్పి లోకానికి తెలియాలి అని చెప్పి కల్వరీశ్వరాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఎంత మార్పు! ఈ సాక్ష్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, తను ఎప్పుడైతే యేసే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడో మౌనంగా ఉండలేకపోయాడు. ఆ యేసును గురించి ప్రజలు తెలుసుకోవాలని కల్వరీశ్వరాన్ని బలపరిచాడు. మీలో ఎంతమంది నమ్ముతున్నారు యేసే నిజమైన దేవుడని? నమ్మేవాళ్ళు చూపిస్తారా? రైట్. అయితే మీరు వెళ్ళి మీ తోటి వారికి ఆ యేసు ప్రభును గురించి తెలియచేయండి. ప్రభు సన్నిధికి నడిపించే ప్రయత్నం చేయండి. వీలైనట్లయితే కల్వరీశ్వరాన్ని ఈ సహోదరుడు బలపరిచినట్టుగా మీరు బలపరిచి అనేక లక్షల మందికి సత్యదేవుని గురించి తెలియచేయండి. జనరల్గా యూత్ ఫెస్టివల్ అంటే యూత్ని ఎంటర్టైన్ చేయడానికి అని ఉంటుంది, కానీ ఫస్ట్ టైం నేను చూడలేదు యూత్ని ఎడ్యుకేట్ చేయడం, దేవుడికి దగ్గరికి చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరుగుండదు ఇలాంటి యూత్ ఫెస్టివల్. ఇంకా నెక్స్ట్ టైం కూడా నాతో పాటు మరి ఎంతో మందిని నేను యూత్ ఫెస్టివల్ తీసుకొస్తాను. ఫస్ట్ టైం వచ్చాం కల్వరి యూత్ ఫెస్టివల్కి. ఎంత అద్భుతంగా ఉందో జీవితంలో ఫస్ట్ టైం ఇంత అద్భుతం చూసాం. యవ్వనులు ఎలా బతకాలో, ఎలా ఎంత మంచిగా ఉండాలో సతీష్ కుమార్ బ్రదర్ గారు చాలా మంచిగా చెప్పారు. కాకినాడ నుంచి వచ్చాను. పాపంలన్నీ ఒప్పుకొని ఈ రోజు నా దేవుడిని నిజ రక్షకునిగా అంగీకరించాను బ్రదర్, ఈ యూత్ ఫెస్టివల్ వల్ల. తెనాల నుంచి వచ్చాను. నేను యూత్ ఫెస్ట్కి రాకముందు ఘోరమైన పాపంలో జీవించేవాడిని. దేవుడు ఈరోజు బహు స్పష్టంగా, బహు తేటగా ఈరోజు నాతో మాట్లాడాడు. పాపం మీద ఎలాంటి జయకరమైన జీవితం గడపాలంటే ఏ సూత్రాలను పాటించాలి అనే దేవుడు ఈరోజు బహు స్పష్టంగా నాతో మాట్లాడాడు. వచ్చేటప్పుడు చాలా బాధతో, చాలా వేదనతో, బహు దుఃఖంలో ఇక్కడికి వచ్చాను. చాలా ఆనందంతో వెళ్తున్నాను. ఈ రోజైతే నాకు తెలిసిన మట్టుకు వచ్చిన ప్రతి ఒక్కరు మారారు. ఈ యూత్ ఫెస్ట్ నా జీవితాన్ని ఎంతో మార్చింది. ఈ రోజు నేను ఎప్పుడూ ఫుల్గా చాట్ చేసేవాడిని. ఈ రోజు ఈ వాక్యం వినటం వల్ల నేను చాటింగ్ అనేది బంద్ చేశా. ఇక్కడ యూత్ ఫెస్ట్ నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడికి వచ్చే వరకు నేను ఎంతో పాపంలో చిక్కుకొని ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఆనందం పొందాను. కల్వరి టెంపుల్లో గతంలో జరిగిన మెగా యూత్ ఫెస్ట్ కు వచ్చిన యవనస్తుల అద్భుతమైన కొన్ని సాక్ష్యాలు మీరు విన్నారు కదా. వారు పొందుకున్న విడుదలను, వారు పొందుకున్న ఆనందాన్ని మీరు పొందుకోవాలనుకుంటున్నారా? అయితే ఆగస్టు 15 శనివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే మెగా యూత్ ఫెస్ట్ లో మీరు పాల్పంచుకోండి. దేవుని సన్నిధిని అనుభవించండి. శాశ్వతమైన సంతోషాన్ని స్వతంత్రించుకోండి. తప్పక రండి. కల్వరి టెంపుల్లో మెగా యూత్ ఫెస్ట్ ఆగస్టు 15వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. వివరములకు సంప్రదించండి 8008008003. సందేశకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరియు సిఏ బెంజమిన్ గారు. సామాన్యుడు అసామాన్యుడు. ఓ సామాన్యుడు 130 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా స్థాపించగలిగాడు? ఓటమి ముగింపు కాదు. చదువులో ఫెయిల్ అయిన యవనస్తుడు 5,000 మందికి గల కంపెనీని ఎలా స్థాపించాడు? అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.